సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్‌లో ఉంటున్న ప్రజలైతే సొంతూళ్ళ బాట పట్టారు. మనం చూసుకోవచ్చు ప్రస్తుతం మనం జేబీఎస్‌లో ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే స్కూల్స్‌కి, కాలేజెస్‌కి అయితే హాలిడేస్ ఇవ్వడం జరిగింది. వారంతా కూడా ఇప్పటికే సొంతూళ్ళకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు ఇంటి బాట పట్టారు. ప్రస్తుతం మనం జేబీఎస్‌లో చూస్తున్నాం. రద్దీ అయితే కనిపిస్తుంది. అయితే నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు రద్దీ కాస్త తగ్గినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఒకేసారిగా విద్యార్థులు కావచ్చు, అలాగే మిగతా వాళ్ళు కావచ్చు ఒకేసారిగా నిన్న సెకండ్ సాటర్‌డే కావడంతో అయితే నిన్న జేబీఎస్‌లో అయితే భారీగా రద్దీ ఏర్పడింది. ఈ రద్దీ ఏర్పడిన నేపథ్యంలో అయితే ఇటు ఆర్టీసీ కూడా ఆ ప్రయాణికుల కోసం అయితే స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు రద్దీని బట్టి స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు సిటీలోకి సంబంధించి అంటే సిటీలో ఉన్న డిపోలకు సంబంధించి కూడా స్పెషల్ బస్సులు ఇక్కడి నుంచి నడవడం జరిగింది. అలాగే ఆ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి స్పెషల్ బస్సులు కూడా రావడం జరిగింది. గమనించినట్లయితే మనం చూసుకోవచ్చు జేబీఎస్ నుంచి ఉత్తర తెలంగాణ ముఖ్యంగా నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలాగే వరంగల్, ఆదిలాబాద్ ఈ జిల్లాలకైతే భారీగా బస్సులు వెళ్తుంటాయి. ఈ వెళ్తున్న క్రమంలో భారీగా ఇక్కడికైతే ప్రయాణికులు వస్తుంటారు. ప్రయాణికులు వస్తున్న నేపథ్యంలో అయితే బస్సులు లేక నేను ఇబ్బంది పడగానే వెంటనే అధికారులు అయితే చర్యలు చేపట్టారు. వెంటనే రద్దీని బట్టి అయితే వెంటనే బస్సులు పెంచడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు స్పెషల్ బస్సుల్లో మాత్రం 1.5 అంటే కాస్త ఎక్కువ టికెట్ రేట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు కదా! స్పెషల్ బస్సులు వేయడం వల్ల ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచే కరీంనగర్ ఒక స్పెషల్ బస్సులో వేసామనుకోండి. సో వెళ్ళేటప్పుడు పూర్తిగా ఫుల్ అయి వెళ్తుంటాయి. వచ్చేటప్పుడు ఖాళీగా రావాల్సొస్తుంది. సో డీజిల్ డబ్బుల కోసం మేము ఫేర్ ఎక్కువ చేస్తున్నామని చెప్పేసి కూడా ఆర్టీసీ అధికారులే చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా! సో ప్రయాణికుల రద్దీ అయితే కొనసాగుతుంది. కంపేర్ టు నిన్నటి నుంచి ఈ రోజు కంపేర్ చేసుకుంటే మాత్రం కాస్త తగ్గినట్లే అనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే ప్రయాణికులు పెరుగుతారో వెంటనే ఆ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు ఇటు మంగళవారం వరకు కూడా ట్రాఫిక్ ఉంటుందని, తర్వాత గురువారం, శుక్రవారం కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే రిటర్న్‌లో అంటే ఎప్పుడైతే ఈ శనివారం కావచ్చు, అలాగే సండే కావచ్చు రిటర్న్‌లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో అప్పుడు కూడా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా అధికారులు వివరిస్తున్నారు. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, మండ్య తెలుగు, హైదరాబాద్.